బయటపడ్డారంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ కాదు, దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది. దాంతోపాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దామంటే కూడా పని వారి దగ్గర ₹1 లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండ్లకిండ్లు కొట్టుకపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కామారెడ్డి నుండి కూడా పోటీ చేసిండ్రు. మరి చాలా మంది ఆయనకు కూడా ఆ రోజు ఓటేసిండ్రు. ఇవాళ కొడంగల్ మీద ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో కామారెడ్డి మీద మాత్రం సీత కన్ను వేసినారని చెప్పక తప్పలేదు. ₹1 కూడా కామారెడ్డికి రాలే. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు తొవ్వల బ్రిడ్జ్ కూడా చూసుకుంటూ పోయాను. లింగంపల్లి టు కామారెడ్డి వచ్చే మధ్యలో ఉండే బ్రిడ్జ్ కొట్టుకపోయింది. అది దాన్ని కూడా ఆయన అక్కడ ఆగి చూసిండు. ఎంత దారుణం అంటే ఇంత నాగరిక ప్రపంచంలో కామారెడ్డి టు లింగంపల్లి మళ్ళీ మీదికి అది జుక్కల దాకా పోతుంది. ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే 2 నెలల పాటు మీరందరూ కూడా వార్తలు రాసి అలసిపోయినరు. ఈ పక్క బస్సు దిగాలి, 30 ఫీట్ల లోతుకు నడవాలి, ఆ పక్క పోవాలి, అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఊరు దాకా పోవాలి. అటువంటి పరిస్థితుల్లో 2 నెలలు కామారెడ్డి ప్రజలు ఇబ్బంది పడితే తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చి మట్టి పోసిపోయాడు. ఇప్పుడు కూడా నిన్న మేము రాంగ్ ఆగి చూసినాం, ఓన్లీ మట్టి రోడ్డు ఉంది. మళ్ళా వాన పడ్డా ఇంకోటైనా ఒక పెద్ద లారీ అయినా బస్సు అయినా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్నది. అయినా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం, ఇది దారుణం. ఇక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు. आपसे गुजारिश करती हूँ शब्बीर भाई, मैं आप बहुत इन्फ्लुएंशियल है सरकार में, आप जरा बात कीजिए, वो जो लिंगमपल्ली का ब्रिज है उसको जल्द से जल्द बनाइए. वो अपने लोगों के लिए जानलेवा साबित हो सकता है, तो इमीडिएटली उसके ऊपर आप యాక్షన్ లీజిए. షబ్బీర్ అలీ అన్న గమ్మత్తు ఆయన పాపం, ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం రాదు, ఆయన ఓడిపోయినప్పుడు ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఆయన ఓడిపోయినాక ఇక గెలిచిన టార్చర్ పెడుతుంటాడు అన్న. ఇప్పుడు ఈడ బీజేపీ ఆయన గెలిచిండు, ఆయన ఏ ప్రోగ్రామ్కి రాణిస్తలేడు. ఈయన ఎంపీలను పట్టుకొస్తాడు, మంత్రులను పట్టుకొస్తాడు, అన్ని ఇనాగ్రేషన్లు ఈయన వేస్తాడు షబ్బీర్ అలీ అన్న. చేస్తే చేసిండు కానీ ₹1 దేవేంది అన్న. అడుగు కదా మీ ముఖ్యమంత్రిని గట్టిగా, మన నిజామాబాద్కి ఏమైనా చేయమని అడుగు, మన కామారెడ్డికి ఏమైనా చేయమని అడుగు. ఎందుకు అడగడం లేదు? మీరు నిజామాబాద్లో పోటీ చేసిరు, అక్కడ ₹1 ఇవ్వలే. మీరు కామారెడ్డిలో కామారెడ్డి మనిషి, మీరు కామారెడ్డిగా నామ్ పడేసో ఆగే ఎందుకు ఏం పని చేస్తలేరు అన్న? ఒక్కటంటే ₹1 ఇస్తలేదు. అసలు ఈ వరదలు ఎందుకు వచ్చినాయి కూడా మనకు తెలుసు. ఈ వరద బురదకు కారణమైన వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినారు. వాళ్ళని అప్పుడేమనలేదు, ఇప్పుడేమంటలేరు. ఇక మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో. మరి హైడ్రా అసోంటి వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో, ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి తీసుకుంటారో. మరి హైడ్రా అసోంటి వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో, ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు, ఆయన తాజా సీఎం నోడగొట్టిండు, మాజీ సీఎం నోడగొట్టిండు, చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లెక్క. అద్దబ్తో ఆయన మాత్రం ఏం సాధిస్తలేరు. బీజేపీ పార్టీ మేమింత అంటారు. కనీసం ఇన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసి